రౌండ్ మీరు ఒక లీటర్ మన ఎస్ఎల్ టికెట్ పక్కకు వచ్చండి. బ్యానర్ పట్టుకో బాబు, వెనక బ్యానర్ పట్టుకో, వెనక బ్యానర్ కూర్చోండి. జేవి సార్ అందరికీ నమస్కారం అండి. మన స్వచ్ఛ సర్వేక్షణ్ అలాగే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ కడప మన కడపలో భాగంగా కడప నగరంలో దాదాపుగా 400కు పైగా గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అని, అదేమంటే చెత్త బ్యానర్ పైకి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దాన్ని స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగా ఒక ట్రయల్ రన్గా అలాగే ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి మన 12/2 సచివాలయం తీసుకోవడం జరిగింది. మా సెక్రటరీ గారు అనిత గారు ఇక్కడుండి జీవీపీస్ గురించి చెప్పటం, అది ఎలా ఎలిమినేట్ చేయాలో దానికి ఒక ప్రణాళిక తీసుకొని రావడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్లోనే ఒక 10 నుంచి 15 జీవీపీస్, అంటే మన డంప్ యార్డా ఇది మన రోడ్డా అనేది డౌట్ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మా ఎంహెచ్ఓ గారు, ఎస్ఎస్, మా సెక్రటరీ గారి సహకారంతో జీవీపీస్ అన్నీ కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. 1, 2 ఉన్నాయి, వాటిని కూడా ఎలిమినేట్ చేస్తాం. దానిలో భాగంగా ఇలా ఏవైతే జీవీపీస్ ఉన్నాయో అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత కొన్ని దగ్గర ముగ్గులు వేసి చెత్త వేయరాదు అని, కొన్ని దగ్గర చెత్త వేయరాదు, వేస్తే జరిమానా విధించబడినని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టి ప్రజల్లో ఒక అవగాహన, అంతేకాకుండా ఒక చైతన్యం తీసుకొని వచ్చి మేము దాదాపుగా 100 ఆటోలు, 100 సచివాలయాల పరిధిలో 100 ఆటోలు రోజు తిప్పుతున్నాము. మీరందరూ కూడా చెత్త రోడ్ల మీద వేయొద్దండి. ఎందుకు అని అంటే రోడ్ల మీద వేసినప్పుడు మనం వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చుట్టుపక్కల కుక్కలు, పందులు, వేరే వేరే రకరకాల ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మన పరిసరాలు బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. పకీర్పల్లి ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరు కూడా ఇది ఎలిమినేట్ చేసాము. దీన్ని మరలా జీవీపీలో కలిపేదానికి, చెత్త వేసేదానికి ఎవరు కూడా దయచేసి రావద్దు. ఈ మొక్క ఎక్కడైతే నాటి మేము హెచ్చరిక బోర్డు పెడతామో అది జీవీపీకి ఎలిమినేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి మీ క్లాప్ ఆటోలు వస్తే ఆ క్లాప్ ఆటో వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉన్న చెత్త ఏదైతే ఉందో డోర్ టు డోర్ కలెక్షన్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మీ సహకారాన్ని కూడా మాకు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మా అందరికీ సహకరించి లాస్ట్ 1 వీక్ నుంచి మేము ఇలా చేయాలని, ప్రతి వారంలో కూడా ఒక డివిజన్, అంటే ఒక 2 సచివాలయాల్లో ఇలాంటి డ్రైవ్ తీసుకొని కంప్లీట్గా జీవీపీస్ ఎలిమినేట్ చేయటం, డోర్ టు డోర్ కలెక్షన్ 100కు 100% తీసుకొని రావటం, ఇవన్నిటి విషయాల్లో స్వచ్ఛతని ఇంకా కొంచెం పెంచి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులో కూడా కడప నగరాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా సహకరించాలని, మరి ముఖ్యంగా మా ఎంహెచ్ఓ గారికి, మా ఎస్ఐస్కి, మేస్త్రీస్కి, మా సెక్రటరీ అనిత గారికి ఈ డివిజన్ని ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి ఏదన్నా మా శానిటేషన్ సిబ్బందికి, శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ప్రజలు సహకరిస్తూ ముందుకెళ్ళాలని, ఇలాంటిది కడప నగరంలో గార్బేజ్ అనేది రోడ్లు వంపటి పడకుండా చూసే బాధ్యత మీది, మాది, మనందరిది అని చెప్పి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.